కంటికి కూడా దెబ్బ తగిలినప్పుడు కంటి కొన్న దగ్గర నల్లటి స్కార్స్ పట్టినాయండి. అప్పుడప్పుడు అవి చూసుకుంటా ఉంటే నల్లగా కనిపిస్తా ఉంది అనమాట. అది పోవాలంటే ఏం చేయాలి? అంటే యూజువల్గా ఈ స్కార్స్ స్టార్టింగ్ ఫ్రమ్ ఈవెన్ పింపుల్స్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈ యాక్సిడెంట్స్, సర్జికల్ స్కార్స్, సర్జరీ తర్వాత వచ్చే స్కార్స్ కూడా ఇవన్నీ కూడా వాటిని చాలా వరకు 80 to 90% వాటిని రీసర్ఫేస్ చేసి లేజర్ వెల్డింగ్ అని చేస్తాం. కొత్తది ఇది, కంప్లీట్గా ఒక కొత్త ట్రీట్మెంట్ అన్నమాట. ఈ లేజర్ వెల్డింగ్తో మనం 80 to 90% వరకు వాళ్ళకి దాన్ని మెరుగుపరచవచ్చు. ఆ లుక్ మారుతుంది. దాన్ని రీసర్ఫేసింగ్, రివిజన్, రీసర్ఫేసింగ్ అండ్ లేజర్ వెల్డింగ్ అంటాము. తర్వాత దానికి కొత్తగా ఈ మధ్యలో కూడా డెర్మా రోలింగ్ అని కూడా చేస్తాం. ఇవన్నిటి ద్వారా దాన్ని ప్రస్తుతం కనబడే దానికంటే 50 to 80% మెరుగుపరచేందుకు అవకాశం ఉంటుంది. లైట్ ఎంజాయ్ చేస్తారు. దుర్గా ప్రసాద్ గారు కాల్ తీసుకుందాం. దుర్గా ప్రసాద్ గారు, హలో, నమస్తే అండి. నమస్కారం అండి. మీ క్వశ్చన్ అడగండి మేడం. డాక్టర్ గారికి వింటున్నారండి, మీ క్వశ్చన్ అడగండి. హలో, చెప్పండి దుర్గా ప్రసాద్ గారు. సార్ నమస్కారం అండి. నా పేరు దుర్గా ప్రసాద్ అండి. సార్, నేను యాక్సిడెంట్ అయినప్పుడు జస్ట్ నా ముక్కు పైన చిన్న ఒక కింద పడినప్పుడు ఒక ముక్కు పైన మచ్చలాగా వచ్చిందండి. అప్పుడు ట్రీట్మెంట్ చేయించుకుంటే డెర్కల్ అనే ఆయింట్మెంట్ ఇచ్చారు. అది పెట్టినా కానీ అలాగే బ్లాక్ స్పార్క్ అలాగే ఉంది. యూజువల్గా ఇప్పుడే చెప్పాను నేను, అటువంటి మచ్చలు, స్కార్స్ సూపర్ఫిషియల్ అయి ఉంటుంది. అది అటువంటి స్కార్స్ని ఈజీగానే తొలగించేయచ్చండి. ఈ రివిజన్ అండ్ లేజర్ వెల్డింగ్ అండ్ ఇవన్నీ అంటే 2-3 ప్రక్రియలు ఉంటాయి. దానికి కొంచెం టైం పడుతోంది. 1 నెల పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. ఎట్లయితేనే మీకు ఆ స్కార్ని చాలా వరకు దాని అపియరెన్స్ బాగా చేయొచ్చు. చాలా సూపర్ఫిషియల్ స్కార్స్ అయినప్పుడు సుమారుగా 100కి 100 పాళ్ళు కూడా రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. ఓకేనండి, ఫస్ట్ ఇది చెప్పండి. ఈ స్కార్ని తగ్గించడం, మచ్చల్ని ఏదైనా తగ్గించడం అనేది టైమ్ ఆఫ్ స్కార్ని బట్టి ఉంటుందా, డెప్త్ని బట్టి ఉంటుందా? ఏది ఎక్కువ కష్టం అండి? అంటే ఒక 10 years నుంచి ఉందనుకోండి, అది తగ్గించడం తేలికనా, లేకపోతే డెప్త్ ఎక్కువగా ఉన్న మచ్చను తగ్గించడం తేలికనా? మచ్చలు సుమారుగా అనుకుంటే 2-3 రకాలు మనం అనుకోవచ్చండి. అంటే పైన శరీరపు ఉపరితలం పైభాగాన్ని మాత్రమే ఏర్పడేవి సోలార్ ట్యాన్స్ అనండి, లేదా పోస్ట్ ఇన్ఫ్లమేటరీ పిగ్మెంట్స్ అనండి. ఇవన్నీ కూడా చాలా ఈజీగా తొలగించవచ్చండి. దీనికి కొత్తగా క్యూ స్విచ్ అని అల్ట్రా షార్ట్ పల్స్ అంటారు. అంటే ఈ లేజర్ తాలూకా కాంటాక్ట్ టైం స్కిన్ మీద 1 billionth of a second ఉంటుంది. అంటే జస్ట్ ఇమాజిన్ నానో సెకండ్స్, 4 nanoseconds అనమాట. అండ్ దెన్ ఈ లేజర్ పర్పస్ ఏంటి, ఇది చేసే వర్క్ తాలూకా సెలెక్టివిటీ ఏంటి, ఇది ఏ పిగ్మెంట్ అయితే టార్గెట్ చేస్తామో ఆ పిగ్మెంట్ మాత్రమే అది ఎరేజ్ చేస్తుంది, డిస్ట్రాయ్ చేస్తుంది. మీరు అడిగారు అందులో రకాలు, ఇవి నేను చెప్పింది సూపర్ఫిషియల్ పిగ్మెంట్స్. అలాగే ఎపిడెర్మల్ పిగ్మెంట్స్, కొంచెం లోపల ఉండే పిగ్మెంట్స్. అలాగే డీప్ డెర్మల్ పిగ్మెంట్స్, ఇంకా డీప్గా ఉండే ఎంబడైన్ పిగ్మెంట్స్. ఈ అన్నిటికి కూడా రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. డీప్ డెర్మల్ పిగ్మెంట్స్ ఒకప్పుడు నీవస్ ఆఫ్ వాటర్ అంటే ఈ భాగం అంతా కూడా నల్లగా ఒక మచ్చలా ఉంటుంది. కంట్లో కూడా కంజంక్టివల్ స్క్లెరా కూడా పిగ్మెంట్ అయి ఉంటుంది. దాన్ని ఏం చేయలేం, కానీ ఇంత డీప్ డెర్మల్ పిగ్మెంట్ని కూడా లేజర్తో టైం పడుతుంది. అంటే డీప్ డెర్మల్ అయినప్పుడు నంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఎక్కువ పడతాయి. అదే పైన ఉండేవి అయితే 1, 2, 3 సిట్టింగ్స్లో తేలిపోతాయి. సిట్టింగ్ అనేది ఇప్పుడు నెలకి ఒకసారి చెప్పిన ఏ ఫ్యూ మినిట్స్ సిట్టింగ్ చేసుకుని 2వ రోజున ఆఫీస్ కూడా వెళ్ళిపోవచ్చు అనమాట చాలా ఇట్లకి. సో ఇదంతా కూడా లేజర్స్, ఇది ఇట్స్ ఏ రెవల్యూషన్ అండి. ఇట్స్ ఏ విప్లవాత్మక చేంజ్ అంటాం కదా మన ఈ స్పేస్ రంగం అనండి, కంప్యూటర్స్ అనండి, మీడియా, లేజర్స్ ఒక పెద్ద విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి అనమాట. ఓకేనండి, విష్ణువర్ధన్ గారు కాల్ తీసుకుందాం. విష్ణువర్ధన్ గారు, నమస్తే మేడం. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, మీ క్వశ్చన్ అడగండి. డాక్టర్ గారు నమస్కారం సార్. నమస్తే విష్ణువర్ధన్ గారు, చెప్పండి సార్. నాకు ఇక్కడ అండర్ ఐ కింద మొత్తం ఎట్లా అంటే నల్ల మచ్చ బొగ్గులాగా ఉంది సార్. ఏదైనా నేను ఫోటో దిగిన మెయిన్ థింగ్ మచ్చనే నాకు పడుతుంది. ఫస్ట్ నేను 30 years ఉంటాను నేను. మీకు అండర్ ఐ కింద లైట్ గా మచ్చ ఉండుంటుంది, దానికి ఏవో రాసుంటారు, అది ఇంకా నలిపోయింది, కరెక్టే అంటారా? అవును సార్, నేను ట్రైపోడర్మ్ అనే క్రీమ్ అదే మరి అదే అర్థం అవుతుంది. చాలా ఎక్కువ కేసులు ఇటువంటి చూస్తూ ఉంటాము.
అదే ఈ సార్. అన్రై అండ్ పెరియై డార్క్ సర్కిల్స్ అంటారు. ఇది చాలా డిబేటింగ్ టాపిక్ అనమాట ఆల్ ఓవర్ ద వరల్డ్. మేము వీ విజిట్ లాట్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్, ప్రతి చోట కూడా ఈ అన్రై డార్క్ సర్కిల్స్కి ట్రీట్ చేస్తాం. బట్ ఇవి చాలా వరకు ఏమవుతుందంటే ఇవి స్ట్రెస్ రిలేటెడ్, డ్యూ టు నాట్ హ్యావింగ్ స్లీప్, సరిగ్గా నిద్ర లేకపోవడం, ఎక్కువ స్ట్రెస్ ఉండడం వల్ల ఇది ఇటియాలజీ వస్తూ ఉంటుంది. మేము తీసేస్తాం, మేము దాన్ని ఇరేజ్ చేస్తాం, లేజర్ వాడతాం, ఇరేజ్ చేస్తాం, మళ్ళీ అది వచ్చేస్తుంది. కాబట్టి దీనికి మరి పాజిటివ్ ఫ్యాక్టర్ ఏంటో నేను చెప్పాను కదా, స్ట్రెస్ అండ్ దెన్ నిద్ర లేకపోవడం, టెన్షన్స్, వీటి వలన. కాబట్టి మరి అవి పోతే కానీ ఇవి రికర్ అవుతూ ఉంటాయి, మళ్ళీ వస్తూ ఉంటాయి. కాబట్టి ఇది కష్టమైన ఆస్పెక్ట్ కింద మేము కన్సిడర్ చేస్తాము. మరి ఈ రకంగా రూట్ కాజ్ కనుక్కోవాల్సిన అవసరం ఉందంట. అంటే నిద్ర సరిగ్గా లేదా, నిద్ర, మరి అవన్నీ చాలా పెద్ద సబ్జెక్ట్స్ అయ్యి నేను చెప్పొచ్చు. నిద్ర, విటమిన్స్ డెఫిషియన్సీ కూడా అలాగా ఉండే అవకాశం ఉందంట. విటమిన్స్ డెఫిషియన్సీ, ఫుడ్ అనేది కూడా చాలా ఎఫెక్ట్ మన స్కిన్, ఆల్ ఓవర్ ద స్కిన్ ఉంటుంది, విజిబుల్ మోస్ట్లీ ఆన్ ద ఫేస్. ఇవన్నీ కోర్స్ సమతుల్యమైన ఆహారం అనేది చాలా ఇంపార్టెంట్. వీటన్నిటితో పాటు నిద్ర, సమతుల్యమైన ఆహారం చాలా ఇంపార్టెంట్. సన్, మోస్ట్లీ సన్ యూవీఏ రేస్, దే కాల్ ద ట్యానింగ్ రేస్, అవి వాటి వల్ల కూడా కళ్ళ కింద నల్లగా ఆల్కహాలిజం, స్మోకింగ్, ఇవి కూడా ఫేషియల్ స్కిన్ మీద. అన్నిటికంటే ముఖ్యమైనది ఏజింగ్ ఫేస్ అంటాం. ఇప్పుడు లాట్ ఆఫ్ వర్క్, కాన్ఫరెన్స్, ద హోల్ కాన్ఫరెన్స్, ఇమ్కాస్ కాన్ఫరెన్స్ నడుస్తుంది ఇప్పుడు, ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్. ఇట్స్ ద హోల్ కాన్ఫరెన్స్ ఇట్స్ ఫర్ ద ఏజింగ్ ఫేస్. 5 days డిస్కషన్ అంతా కూడా వరల్డ్ దే డిస్కస్ అబౌట్ ద ఏజింగ్ ఫేస్. లేజర్స్ దే ప్లే ద మెజారిటీ. ఓకేనండి, నరేందర్ గారు కాల్ తీసుకుందాం. నరేందర్ గారు. హలో అండి. హలో అండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే నరేంద్ర గారు, చెప్పండి. అదే మిమ్మల్ని, మీ పేరు ఎక్కువగా వైజాగ్ కాస్మోస్ లో విన్నామండి. ఇది మాకు ఈ సమ్మర్ కి మార్కెటింగ్ జాబ్ లో ఉంటానండి నేను. దాని మూలకంగా అన్నమాట ఫేస్ అంతా కొంచెం నల్లగా డార్క్ అయిపోయిందండి. ఏదో సమ్ డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే సమ్ క్రీమ్ ఏదో ఇచ్చారు, బట్ దట్ డెంట్ వర్క్ అవుట్. అందుకోసం జనరల్ గా ఈ సమ్మర్ లో వాట్ సార్ట్ ఆఫ్ ప్రికాషన్ తీసుకోవచ్చు అంటారు? చాలా డార్క్ గా ఉంది, ప్యాచెస్ గా, 2-3 ప్యాచెస్ గా. ఒక్కటే ఒక విషయం అండి, సమ్మర్ సన్ అనేది, సన్లో యూవీ రేస్ ఇప్పుడే చెప్పాను నేను, ట్యాన్ చేస్తాయి ఫేస్ని. సన్లో ఎక్కువ తిరుగుతాను, నాకు ఫేస్ బాగుండాలి అంటే అది చాలా కష్టమే. మనం సన్ స్క్రీన్స్తోనే కవర్ చేసుకోవాలి. ఒకవేళ మీరు మా దగ్గర ఇప్పుడు మామూలుగా ఈ ట్రీట్మెంట్స్ తీసుకొని, లేజర్ ట్రీట్మెంట్ తీసుకొని, కాస్మో గ్లో అంటాం దీన్ని, కాస్మో గ్లో అనే ఈ ప్రొసీజర్ చేర్చుకుంటే ఇట్స్ ఎ రీసర్ఫేసింగ్ ప్రొసీజర్. ఎఫెక్ట్ అంటే నల్లగా ఉండేవాళ్ళు, తర్వాత బాగా ట్యాన్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళ ఒరిజినల్ కాంప్లెక్షన్ని ఈజీగా దే కెన్ గెట్ ఇట్ బ్యాక్. కానీ లాభం ఏంటి, మీరు మళ్ళీ మార్కెటింగ్లో మళ్ళీ తిరిగినప్పుడు ఎంత మనం సన్ స్క్రీన్ వాడినా కూడా, మీరు 4 hours నేను తిరుగుతానంటే సన్ స్క్రీన్ మీకు పనిచేసేది 1.5 hours to 2 hours, ఎంత మంచి సన్ స్క్రీన్ అయినా కూడా. కాబట్టి మీరు రిపీటెడ్గా సన్ స్క్రీన్ రాయరు. చాలామంది సన్ స్క్రీన్ రాసాను కదా అని తిరిగేస్తారు ఎండల్లో, కానీ వాళ్ళకి తెలియదు, చాలామందికి తెలియదు. ఇది 1.5 to 2 hours మాత్రమే ఇది బ్లాక్ చేస్తుంది, ఫిజికల్ బ్లాక్ చేస్తుంది. తర్వాత మన స్కిన్ ఈజ్ అగైన్ ఇట్ ఈస్ దేర్ ఫర్ ద సన్ టు డ్యామేజ్. కాబట్టి మీరు సన్ స్క్రీన్ నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్గా, అంటే 2 hours తర్వాత వెంటనే మొహం కడిగేసుకొని ఒక చోట మళ్ళా సన్ స్క్రీన్ రాసేసుకో. ఈ మాదిరిగా మీది జాబ్, మీ నేచర్ ఆఫ్ జాబ్ మార్కెటింగ్ జాబ్ అంటున్నారు కాబట్టి, ఒకటి మీరు ఈ ప్రొసీజర్స్, లేజర్స్ ద్వారా మీరు ఈ ట్యాన్ మొత్తం చక్కగా రిమూవ్ చేసుకోవచ్చు. మంచి యూ కెన్ గెట్ ఏ what I call లైఫ్, అంటే స్కిన్కి మళ్ళా జీవం వస్తుంది అనమాట, షైనింగ్ గ్లో వస్తుంది. దాన్ని వి కాల్ కాస్మో గ్లో అంటాం. ఓకేనండి.